ట్రావెల్ చేస్తా ఉన్నారు. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి చేసే ఆరోపణలు ఒకలా ఉన్నాయి, మీరు చేసే ఆరోపణలు ఒకలా ఉన్నాయి, అక్కడ జనసేన టీడీపీ పరిస్థితి ఒకలా ఉంది. నేను నిన్న మొన్న చూస్తూ వచ్చాను, బీహార్ ఎన్నికలకు సంబంధించి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక మహిళా లీడర్ ఎవరో మాట్లాడుతూ మాకు చంద్రబాబు నాయుడు గారు హింట్ ఇచ్చారు, లేదంటే బయటకు వచ్చేస్తే ఇక్కడ బీహార్లో మీరు ఓడిచ్చేసేయండి బీజేపీని, బీహార్లో బీజేపీ అధికారంలోకి రాకపోతే నెక్స్ట్ అసలు ప్రభుత్వమే కూలిపోద్ది, కేంద్ర ప్రభుత్వం కూడా కూలిపోద్ది అనే ఒక చర్చకి సంబంధించి ఒక మహిళా నేత, కాంగ్రెస్ నేత అనుకుంటా ఆవిడ మాట్లాడుతూ వచ్చారు. ఆమె ఏం చెప్తూ ఏమొచ్చింది, చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేస్తారు, మా కూటమిలోకి వచ్చేస్తారంటూ కూడా ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి. మీరేమో మాతో లేరని చెప్పేసి మీరు చెప్తున్నారు, ఇటు చూస్తేనేమో వాళ్ళు మీ కూటమికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులకేమో మద్దతు ఇస్తూ ఉన్నారు, అంటే ఎన్డీఏకి సంబంధించిన వ్యక్తులకే మద్దతు ఇస్తూ ఉన్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు ఎక్కడా సింక్ అవ్వట్లేదు కదా రెండు విషయాలు. ఆమె అల్కా లాంబా నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడింది. సార్ మాట్లాడి బీహార్ లో కనుక ఏది ఎన్డీఏ కూటమి ఓడిపోయి ఇండియా కూటమి గనక గెలిస్తే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అని ఒక ప్రిడిక్షన్ ఇచ్చింది ఆమె. ఓకే, అంటే బలహీనపడింది ఎన్డీఏ కూటమి, సో ఎన్డీఏ కూటమి ఇక నిలబడదు, కుప్ప కూలిపోద్ది అని చెప్పదలిచింది తప్ప మాతోనే ఉన్నాడు, అప్పటికి మాతో ఉన్నాడు అనే మాట ఎక్కడ రాలేదు. బీహార్ లో కనుక ఎన్డీఏ కూటమి ఓడిపోతే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది, అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆ కూటమిలో నుంచి బయటకు వచ్చేస్తాడు అనే చెప్పింది తప్ప మాతో జట్టు కట్టి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే మాట గానీ ఆ రకమైన ఆలోచన గానీ ఆమె ఎక్కడ మాట్లాడలేదండి. ఆ ప్రభుత్వం కుప్పకూలుతుందనే వరకే మాట్లాడింది. సో ఆ ప్రభుత్వం కుప్పకూలినప్పుడు ఏం జరుగుతుంది, ఎలక్షన్ కి వెళ్తాం, ఎలక్షన్ జరిగినప్పుడు మళ్ళీ ఎవరు కూటములు వాళ్ళు కొట్టుకుంటారు, ఎవరు విజయం సాధిస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఎన్నికలకి అవకాశం చాలా త్వరలో దగ్గరగా ఉంది అనే భాషని చెప్పదలిచింది తప్ప చంద్రబాబు నాయుడు మాతో ఉన్నాడనే మాట ఆమె ఎక్కడ వాడింది అని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళేది కూడా, నేను అనుకోపోవడమైంది, వాళ్ళేది కూడా ప్రభుత్వం పడిపోద్ది అనే సంకేతాన్ని మాత్రమే ఆమె ఇవ్వడం జరిగింది. సో ఏమండి, ఒకటి నేను మొన్న చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, రేపు చెప్తా. చంద్రబాబు నాయుడు గారికే కనుక ఇవాళ అంత ధైర్యం ఉండి ఇవాళ ఇంత అరాచకం జరుగుతున్నా చూస్తా ఉన్నారు అనే దానికి, అంత సీనియర్ లీడర్ అన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేసినా దానికి సై అంటా ఉన్నాడు అంటే అక్కడ నుంచి బయటకు వచ్చే ధైర్యము అది లేదు. నేను ఇందాకే చెప్పా, కృష్ణదేవరాయలు గారికి 3 భార్యలు, ముగ్గురు ఇక్కడ సెట్ అయి ఉన్నారని చెప్తున్నాను ఆయన. సో వాళ్ళలో ఎవరు కూడా కృష్ణదేవరాయలు నువ్వు విడిచిపెట్టి రావటానికి ఆ 3 కూడా ఎవరు సిద్ధంగా లేరండి, తెలుగుదేశం కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ఓకే ఓకే, మీ వ్యూలో ఏపీలో ఏ పార్టీ గెలిచినా, ఏ పార్టీ విజయం సాధించినా అంటిల్ దే సపోర్ట్ ఎన్డీఏ కూటమి, మీ కూటమికో, మీ ఇండియాకో, మీ కాంగ్రెస్కో సపోర్ట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు అక్కడ. క్లియర్ గా 25 ఎంపీలు వాళ్ళకే ఓటేస్తున్నారు కదా ఏ బిల్లు తీసుకొచ్చినా. సో స్పష్టంగా వాళ్ళు పూర్తిగా బీజేపీ ఫోల్డ్ లో ఉన్నారు. మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రాపకం కోసం ఒకరిని మించి ఒకరు ప్రాధాయపడతా ఉన్నారు కదా అశోక్ గారు. అవునవునవునవును, సరే చూద్దాం మరి. ఇక ఏంటి అసలు ఏకగ్రీవం అన్నారు, ఆ తర్వాత మీరు క్యాండిడేట్ నిలబెట్టన్నారు, మళ్ళీ నిలబెట్టారు, ఏంటి వాళ్ళకేమో పూర్తి స్థాయిలో మెజార్టీ ఉంది, ఇండియా కూడా పరిస్థితి ఏంటి? ఏకగ్రీవం అనే పదం ఎక్కడ మాట్లాడలేదు. ఇండియా కూటమి అయితే ఆలోచన చేస్తానే ఉంది క్యాండిడేట్ నిలబెట్టాలని. కానీ క్యాండిడేట్ నిలబెట్టాలి అన్నప్పుడు ఏ రకమైన క్యాండిడేట్ నిలబెట్టాలి అనే ఒక చర్చ వచ్చినప్పుడు నేను ఇందాక చెప్పిందే, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, దాని చట్టాలు మొత్తం అవగాహన కలిగి ఒక మంచి ఫెయిర్ ట్రాక్ రికార్డు కలిగిన అభ్యర్థి ఎవరు అని అన్వేషించినప్పుడు సుదర్శన్ రెడ్డి గారు తారసపట్టడం జరిగింది. మోరోవర్ అన్ని సెక్షన్స్ కి న్యాయం చేయాలి అనే ఒక సామాజిక దృక్పథం కలిగిన వ్యక్తి కాబట్టి వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ కోణంలో తీసుకున్నా కూడా అంటే నేను ఇందాక చెప్పాను, బీసీల యొక్క జనగణన, బీసీల రిజర్వేషన్ 42% పెంచడానికి కానీ, ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ, ఇవన్నీ ఆలోచించినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఒక నిజంగా కనుక బీసీల పట్ల వాళ్ళకి ప్రేమ ఉంటే ఆ యాంగిల్లో ఆలోచించినా కూడా వాళ్ళు ఇవాళ ఆయన్ని మీరు ఏ పార్టీ అభ్యర్థిగా కూడా చూడాల్సిన అవసరం లేదు. అవునవును, ఆయన చెప్పారు కదా, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మాట్లాడుతూ వచ్చారు కదా, చంద్రబాబు నాయుడు గారు నాకు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఆయనకి నేను ఏ మేర మద్దతు ఇస్తూ చాలా విషయాల్లో ఆయనకి సంబంధించి నేను మాట్లాడుతూ వచ్చాను, ఆయన నాకు కూడా సపోర్ట్ చేయకపోతే మరి దాని వెనకాల రాజకీయ ప్రమేయాలు ఉన్నాయంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చాడు కదా. సో అంత ఫెయిర్ గా క్లియర్ గా ఉన్న వ్యక్తికి వీళ్ళు సపోర్ట్ చేయలేనప్పుడు వీళ్ళకి దేశం పట్ల బాధ్యత లేదు, వాళ్ళ కుర్చీలో వాళ్ళు కూర్చోవాలి అనే ఆశ తప్ప దేశం పట్ల బాధ్యత లేదు అనే ఒక క్లియర్ ఇండికేషన్ మనకి వాళ్ళు పంపించిన వాళ్ళు కూడా అవుతారు అశోక్ గారు. ఓకే ఓకే, సరే చూద్దాం. ఇంకొక మెయిన్ ఇష్యూ సార్, దేశానికి సంబంధించిన కీలక బిల్లుని నిన్న పార్లమెంట్లో అమిత్ షా గారు ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి సరే మద్దతు వచ్చిందా లేదా, అది అప్రూవ్ అవుద్దా, ఆ తర్వాత ఏంటనేది పక్కన పెడితే, ఎవరైతే రాజకీయ నాయకులు, సీఎం స్థాయి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు 30 రోజుల కంటే
ఎక్కువ జైల్లో ఉంటే వాళ్ళు అనర్హులు అవుతారు సీఎం పదవికి, ఆటోమేటిక్గా వాళ్ళని తీసేసే విధంగా కూడా ఒక చట్టాన్ని రూపొందించామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తూ వచ్చింది. ఆ బిల్లుకి కూడా పార్లమెంట్లో ఆమోదం తెలపాలని చెప్పేసి కూడా నిన్న హోంమంత్రి అమిత్ షా గారు కూడా దాన్ని అనౌన్స్ చేస్తూ వచ్చారు. దాన్ని తీవ్ర స్థాయిలో ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఆ బ్లాక్లో ఉన్నటువంటి ఎంపీలు అందరూ కూడా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈవెన్ చాలా రాష్ట్రాల్లో కూడా అలాంటి ముఖ్యమంత్రులు ఇంకా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉండే పాలన జరిపినటువంటి పరిస్థితులు కూడా మనం చాలా చూస్తూ వచ్చాము. ఏం చెప్తారు, ఈ బిల్లుని ఇప్పుడు ఇంత సర్వత్రా ఇంత తొందరపడి తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అశోక్ గారు, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఇప్పటికే ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చంపేయడం జరిగిందండి. ప్రజాస్వామ్యాన్ని చంపేయడం జరిగిందని నేను ఎందుకు మాట్లాడతానంటే వివిధ సంస్థలు, 3 రకాల సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, స్వీడన్ కి చెందిన వీడమ్ అనే ఒక సంస్థ, ఇండియా ఇస్ నాట్ అ డెమోక్రటిక్ కంట్రీ ఫర్దర్, ఇది ఇండియా హ్యాస్ బికమ్ అన్ ఎలక్టరల్ ఆటోక్రసీ అని చెప్పడం జరిగింది. అదే విధంగా యుఎస్ కి చెందిన ఒక సంస్థ దాన్ని మాట్లాడుతూ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, ఫ్రీడమ్ హౌస్ అనే ఒక సంస్థ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఇండియాలో డెమోక్రసీ లేదు అనే విధంగా వాళ్ళు కూడా ఆ రకమైన అర్థం వచ్చేటట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విధంగా యూరోపియన్ యూనియన్ కి సంబంధించి వాళ్ళు కూడా ఒక అనాలిసిస్ చేయడం జరిగింది. ఈఐయు అనే ఒక సంస్థ, అది కూడా భారతదేశ డెమోక్రసీ పరిస్థితి ఏంటి అంటే, ఇట్స్ నో మోర్ డెమోక్రసీ, ఇట్స్ ఎ ఫ్లాడ్ డెమోక్రసీ అని చెప్పడం జరిగింది ఈ 10 ఏళ్లలో. దానికి వాళ్ళు వివిధ కారణాలు తీసుకున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో వివిధ కారణాలు అంటే ఎలక్ట్ అయిన ప్రభుత్వాలను పడగొట్టడం, మీడియా సంస్థల పైన ఆంక్షలు విధించడం, ఇట్లా రకరకాల తీసుకున్న తరుణంలో వాళ్ళు చెప్పింది. ఇప్పుడు మనం భారతీయ జనతా పార్టీ యొక్క సరళిని 10 ఏళ్లలో గమనిద్దాం సార్. ఒకటి, వేరే పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలు కనుక ఏర్పడితే అక్కడ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడం, అక్కడ అధికారాన్ని చేపట్టడం. లేదు, చిన్న చిన్న రాష్ట్రాలు అయితే పార్టీలనే మర్జ్ చేసేసుకోవడం. ఇదేది కాదు అనుకున్నప్పుడు ఓటర్ లిస్ట్ లో ఓట్లు మ్యానిపులేట్ చేసుకోవడం, దొంగ ఓట్ల ద్వారా ఓటు చోరీ చేసుకోవడం, అధికారంలోకి రావటం. సో వాళ్ళు ఏమంటే అంటే డిఫరెంట్ మెథడాలజీస్ 3-4 మెథడాలజీస్ పెట్టుకున్నారు. సో ఏదో ఒక మెథడాలజీ ద్వారా అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంది. సో వాళ్ళు ఇప్పుడు ఏం భావిస్తా ఉన్నారంటే, ఓట్ చోరీలో మనం నిష్ణాతులం, రాహుల్ గాంధీ గారు కావచ్చు, దేశం మొత్తం గగ్గోలు పెట్టినా మనకి డిఫరెంట్ మెథడ్స్ లో వీళ్ళు ఒక మెథడ్ కనబడితే మనం ఇంకొకటి ద్వారా మనమైతే ఓట్ని దొంగతనం చేస్తాం, అధికారంలోకి రాగలుగుతాం. సో శాశ్వతంగా మనమే ఈ దేశంలో అధికారంలో ఉంటాం. కాబట్టి ఏ రకమైన చట్టం చేసినా కూడా 1-2 రాష్ట్రాల్లో ఏమన్నా ప్రజలు కొంచెం అవేర్నెస్ తో కాంగ్రెస్ కో లేకపోతే ఇంకొక వాళ్ళ మిత్రపక్షాలకు ఇంకొకటో అదర్ దాన్ బీజేపీ ఎన్డీఏ ఎవరన్నా అధికారంలోకి వస్తే అటువంటి వాళ్ళని ఈ చట్టం తీసుకొచ్చి అమెండ్మెంట్ తీసుకొచ్చి, అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 130 తీసుకొచ్చి 30 రోజులు కనుక ఎవరినన్నా జైల్లో ఉంచితే, అంటే అది జైల్లో ఎవరు, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, సిఐడి కావచ్చు, ఏ పోలీస్ అయినా సరే 30 రోజులు కనుక జైల్లో ఉంచితే, అది కన్విక్షన్ కాదు, కోర్ట్ ట్రయల్స్ ఏం జరగవండి, విచారణ పేరుతో తీసుకెళ్లి వాళ్ళని కనుక జైల్లో ఉంచితే ఆటోమేటిక్ గా ముఖ్యమంత్రి పదవో, మంత్రి పదవో, లేకపోతే కేంద్ర మంత్రి పదవో, ప్రధానమంత్రిని కావాలని రాశారు. వాళ్ళు నమ్ముతున్నారు, మనమే ఉంటాం శాశ్వతంగా నమ్ముతున్నారు. కాబట్టి కాకపోతే రాయకపోతే బాగోదని ఆ పదం పెట్టారు. కానీ సో ఈ ప్రభుత్వాలను పడగొట్టొచ్చు, మళ్ళీ అక్కడ కూడా మనం కబ్జా చేయొచ్చు అనే దానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు తప్ప, ఏ రకంగా ఈ చట్టం వీళ్ళు చేయదలుచుకున్న చట్టం ప్రజాస్వామ్యానికి నిలబెట్టే రకంగా ఉంటది అనేది మనం వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. ఇవాళ మనం గమనిస్తా ఉన్నాం సార్, 193 ఈడీ కేసులు ఫైల్ చేస్తే రాజకీయ నాయకుల పైన ఈ 10 సంవత్సరాల్లో 193 ఈడీ కేసుల్లో 193 దాదాపుగా ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళ మీద అండి, వాళ్ళు పెట్టిన కేసులు అన్ని కూడా. అందులో 2 కేసులు మాత్రం ప్రూవ్ చేయగలిగారండి. 193లో 2 కేసులు ప్రూవ్ చేయగలిగారు. మిగతా అన్ని అట్లా పడి ఉన్నాయి. అదే విధంగా కేసులు గతంలో అంతకుముందు ఎవరిపైన కేసులు ఉంటే వాళ్ళని భారతీయ జనతా పార్టీలో కనుక వెళ్తే వాళ్ళపైన ఉన్న కేసులన్నీ మాఫీ అయిపోతాయండి. ఉదాహరణకి మహారాష్ట్రలో అజిత్ పవార్ గాని, నారాయణ రాణే గాని వీళ్ళని తీసుకుంటే వాళ్ళపైన కేసులు ఉన్నాయి. వాళ్ళు భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టారు, కేసులన్నీ మాఫీ అయిపోయినాయి, ఆయన డిప్యూటీ సీఎం కూడా చేసేసారు. సో ఒక పక్కన ఈడీ సిబిఐ కేసులు, దొంగతనాలు చెందిన వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళందరినీ రక్షించుకుంటూ ఈ చట్టం తేవాలి అని ఆలోచన చేశారంటే ఎవరిని ఇరికిద్దామని, ఎవరిని ఇబ్బంది పెడదామనేది ఇవాళ దేశ ప్రజలు ఆలోచించరా, వాళ్ళకి అర్థం కాదా? ఇది 2 రకాలుగా చూసుకోవచ్చు మనం అశోక్ గారు. ఒకటి, ఏ రకంగా అయినా చేసి మనం అధికారంలో ఉండాల్సిందే అనే దానికి ఈ వెపన్స్ వాడుకొని అధికారంలో ఉండటం కోసం
రెండు, మనం శాశ్వతంగా మనం ఇందాక నేను చెప్పినట్టు ఓటు చోరీ చేసుకోనో ఏం చేసుకోనో మనమే శాశ్వతంగా ఉంటాము అనే ఒక ఆలోచన. సార్ ఇదేది కాదు అంటే ఓడిపోతున్నాం అనే ఒక పిరికితనం ఏమన్నా వచ్చిందా? ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. సో బీహార్ లాంటి రాష్ట్రంలో ఓటు అధికార యాత్ర అని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చేసి ప్రజల్ని చైతన్యపరుస్తా ఉన్నారు. సో ఈ ఏడాదో ఇంకొక ఏడాదికో ప్రజల్లో పూర్తి స్థాయిలో తిరుగుబాటు వచ్చి చైతన్యవంతులైనప్పుడు, అంటే ఇది ఒక అప్రకటిత ఎమర్జెన్సీని ఈ దేశంలో విధించి దేశంలో వాళ్ళ దేశం మొత్తాన్ని పూర్తిగా వాళ్ళ కబంధ హస్తాల్లోకి తీసుకోవాలనే ఒక కుట్రపూరితమైన రాజకీయాన్ని ఇవాళ మోడీ షా ప్రభుత్వం కేంద్రంలో నడుపుతా ఉంది. మరి ఇటువంటి చట్టాలకు కూడా ఇవాళ ఎట్లయితే వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ కి మద్దతు ఇచ్చొచ్చారో, మరి ఇటువంటి నల్ల చట్టాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు మరి మద్దతు ఇస్తారా లేకపోతే ఏంటి అనేది ఇవాళ $1 మిలియన్ క్వశ్చన్. అది ప్రజలకు వాళ్ళు ఆన్సర్ చేయాల్సి ఉంది కదా అశోక్ గారు.